RTI Live News. Ask for right. Welcome to RTI Live News. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల డిపో వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రైతులకు నట్టేట ముంచిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటలో రైతులు బలవుతున్నారని, జిల్లాలో యూరియా కొరత లేదు అని కలెక్టర్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. ఈ వైఫల్యానికి కారణమని, కురు వృద్ధుల నుంచి పాఠశాలలో చదువుకునే విద్యార్థుల వరకు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సిన అన్నారు. తక్షణమే ఎరువులను అందించి రైతులను ఇబ్బందులకు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చే సమాధానం లేడు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఈరోజు చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు పడేటువంటి ఘోష అంత ఇంత కాదు. తెల్లవారుజాము 3 గంటలకు వచ్చినటువంటి రైతులు ఇప్పటి వరకు క్యూ లైన్లో నిలబడ్డ వారికి 25% మంది రైతులకు కూడా యూరియా అందుబాటులోకి రాలేదు, యూరియా పంపిణీ జరగలేదు. దాదాపు 400-500 మంది రైతులు యూరియా అందక ఇంకా క్యూ లైన్లో ఉండడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు, అధికారిక ప్రకటన. అది సరైనది కాదు. జిల్లా కలెక్టర్ గారు అంత అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గారు అలాంటి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదు అని అంటూనే పక్కదారి పట్టకుండా చూసుకోండి, సమగ్రంగా పంపిణీ చేయండి, నానో యూరియా వాడకం పట్ల అవగాహన కల్పించండి అని చెప్పి నిన్న అధికారులకు ఆదేశించిన తీరు అది ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడేది కాదు. ప్రకటన 3 లక్షల టన్నుల కొరత ఉన్నది రాష్ట్రంలో. ఇవాళ ఈ నెల చివరాంకానికి 40 నుంచి 50 టన్నులు వస్తుందని చెప్పి అది రైతులను పక్కదార పట్టించడమే, నీళ్లలో ఏలిపెట్టి నోట్లో పెట్టడమే తప్ప ఇది నిజం చెప్పినట్టు కాదు, అబద్దం ఆడినట్టు కాదు. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. కాబట్టి ఇది 100% ఈ నెల చివరాంకానంటే రోజుకు 3500 నుంచి 4000 మెట్రిక్ టన్నుల మరి యూరియా ఉపయోగం ఉన్నది ఇవాళ రాష్ట్రంలో. అంటే ఇంకా 10 రోజులకు వస్తుందా అంటే 10 రోజులకు 40,000 టన్నులు ఒడిచేదేనే. అది శుభవార్త ఎట్లయితుంది? కాబట్టి ఈ రకమైన మోసపూరితమైనటువంటి మాటలు బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ప్రభుత్వంలో ఉన్నారు, సిగ్గుపడాలి. ఇప్పటికైనా మీరు కేంద్రంతో పోరాటం చేస్తారా? కేంద్రం మీ దగ్గరికి వస్తుందా? అది మీ ఇద్దరు, ఒకటి చిన్న దొంగ అయితే ఒకటి పెద్ద దొంగ. కాంగ్రెస్ వాడు బీజేపీ మీద చెప్తున్నాడు ఇవ్వట్లేదని, బీజేపీ నేను సరిపడా ఇచ్చినా నన్ను బదనాం చేస్తున్నాను బీజేపీ అంటున్నాడు. ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఓట్లు వేయించుకొని బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకు డైరెక్ట్ గా యూరియా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే సంపూర్ణంగా ఉంటది. అది నీ మధ్యలో కేంద్రం మధ్యలో ఉన్నటువంటి మీ యొక్క దొంగ నాటకాలను బంద్ చేసి ఇప్పటికైనా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నారు. దాన్ని తక్షణమే అందించాలి. సీజన్ అయిపోతున్నది. ఇప్పుడు ప్యాడీ నాట్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి మరి ప్యాడీకి ఎక్కువ యూరియా ఉపయోగం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి వారం రోజుల్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ఇప్పటికీ గడిచిన సమయానికి ఉన్నటువంటి లోటు అది. ఈ రాష్ట్రంలో రైతులు గమనించాల్సి ఏంటంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకే వాడకం కావాల్సింది కొరత ఉన్నది. ఇంకా రాబోయేటువంటి పంట కాలానికి సంబంధించి మరో 3 నెలల వరకు మళ్ళా కావాల్సింది అదనం. కొరతకు సంబంధించిన 3 లక్షల మెట్రిక్ టన్నులలో 50,000 వస్తుందని చెప్పి సంబరాలు చేసుకోమని చెప్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సిగ్గుపడాలి. ఇవాళ కొరతకు సంబంధించిన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్షణమే రైతులకు గ్రామాల వారీగా, ఏ గ్రామానికి ఆ గ్రామానికి గ్రామాల వారీగా పంపిణీ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. స్క్రిప్ట్ మేరకే, సూచనల మేరకే అధికారులు అలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. అధికార పార్టీ శాసనసభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే మాధురెడ్డి గారు ఒక్కనాడు కూడా నర్సంపేట నియోజకవర్గంలో
రైతులకు సంబంధించినటువంటి రైతు సమస్యలపైన, ఈ వానాకాలం పంట వ్యవసాయ ప్రణాళిక పైన ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడమే ఈ దుస్థితికి ప్రధానమైన కారణం. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ నర్సంపేటలో ప్యాడీ ఎకరేజ్ ఎక్కువ ఉంటుంది, విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. సాగు యోగ్యమైనటువంటి వరి పంట ఎక్కువ పండేటువంటి అవకాశం ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గోదావరి జలాలు ప్రతి ఎకరాకి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్యాడీని, ధాన్యాన్ని ఎక్కువగా పండించేటువంటి అలవాటు రైతులు ఎక్కువ యూరియా ఉపయోగిస్తారనేటువంటి సోయి లేకపోవడం, అది రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ముందస్తు ప్రణాళిక లేదు. కొరత ఏర్పడితే ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ఉండబడినటువంటి ఉన్నతాధికారులను సంప్రదించి అధికంగా ఇక్కడ కేటాయింపులు తీసుకొచ్చేటువంటి సత్తా లేనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు కావడమే రైతులు చేసుకున్నటువంటి దురదృష్టం. అది ఇలా రైతులు పడేటువంటి బాధ అంత ఇంత కాదు. ఇప్పటిదాకా చూసినాం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అటువంటి కురువృత్తులు కూడా స్కూలు బడి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా క్యూ లైన్ లో నిలబడడం అనేది నిజం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ స్థితి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నమ్మి మార్పులో భాగంగా అధికారం అప్పగిస్తే రైతులను నట్టేట ముచ్చిళ్ళు. ఇప్పటి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి యూరియా మొత్తం కూడా రావాల్సినటువంటి యూరియాలో ఇప్పటికీ మన రాష్ట్రానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తక్కువ మరి నిల్వలు ఉన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ప్రకటిస్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించేటువంటి దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలట కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసినట. పోరాటంలో భాగంగా ఈ నెల చివరాంకాన మరో 40-50 వేల టన్నులు వస్తాయని చెప్పి అదొక సంతోషకరమైన వార్త అని చెప్పి నిన్న పత్రికల్లో వార్తలు రాయించిళ్ళు. సిగ్గుండాలే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.